నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ శివకుమార్ గారు. నమస్తే సార్. సార్, కొన్ని సందర్భాల్లో అంటే పబ్లిక్ ప్లేసెస్లో మనకి ఇప్పుడు ఖైరతాబాద్ గణేష్ దగ్గర ఒక ఘటన చూసాం. అమ్మాయి మీద పడి పబ్లిక్లో ప్రైవేట్ పార్ట్స్ని టచ్ చేపిస్తున్నారు. అలాగే ఒకసారి మెట్రో రైల్లో సేమ్ ఇన్సిడెంట్, ఆ ఒక అమ్మాయి దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లై చేసింది. అప్పటి వరకు కూడాను వాళ్ళకు కూడా తెలీదు, అంటే ఎవరైతే చేస్తున్నారో, ఎవరి మీద అయితే అటెంప్ట్ చేస్తున్నారో వాళ్ళకు కూడా తెలియదు. అలాంటి సిచ్యువేషన్స్ సమ్ టైమ్స్ పబ్లిక్ ప్లేసెస్లో మనకి తెలియకుండా మన ఫొటోస్ తీసి వాటిని మొత్తం అందరికీ ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఏం చేయాలి? ఒకవేళ ఇలా చేస్తూ దొరికారు అంటే వాళ్ళకి ఎలాంటి శిక్షలు ఉంటాయి? అయితే దీంట్లో మనం చూసుకున్నట్టయితే జనరల్లీ ఉమెన్స్ బయట వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే బస్ స్టాప్స్లో కానీ, లేకపోతే ఏదైనా సినిమా హాల్స్, సో పబ్లిక్ ప్లేసెస్కి ఎప్పుడైతే విజిట్ అవుతారో అట్లాంటి టైంలో కొందరు వ్యక్తులు ఏం చేస్తారంటే వాళ్ళ ఫోటోలు తీయడం కానీ, వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ పైన ఫోటోలు తీయడం కానీ, లేకపోతే వాళ్ళ ఉన్న పర్సన్స్తో ఫోటో తీయడం కానీ, లేకపోతే దాన్ని మార్పు చేసి అవతలకు ఫార్వర్డ్ చేయడం కానీ, ఇట్లాంటి అన్ని అఫెన్సెస్ ఏమైతే రిలేటెడ్ వచ్చేసి ఉంటాయో అవి అఫెన్సెస్ రిలేటింగ్ టు ఉమెన్ అని చెప్పేసి మనకి ఒక చాప్టర్ ఉంది బిఎన్ఎస్లో. సో ఇవన్నీ సెక్షన్ 74, సెక్షన్ 75 అండ్ సెక్షన్ 77 వాయరిజం ఏం చెప్తుందంటే, ఎవరైనా పర్సనల్ సంబంధించిన ఫొటోస్ కానీ వాళ్ళకి తెలియకుండా దూరం నుంచి వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ తీసి పబ్లిష్ చేయడం, ఇవన్నీ సెక్షన్ 77 అనేది క్లియర్గా ఏం చెప్తుందంటే, ఇట్లాంటి ప్రైవేట్ ఎవరైనా వ్యక్తుల ఫోటోలు తీసి పంపించినట్టయితే వాళ్ళకి 3 years ఆర్ అబోవ్ పనిష్మెంట్ దీంట్లో ఉండడం జరుగుతుంది. వాళ్ళు ఒకవేళ పోలీస్ స్టేషన్కి వెళ్ళలేని పరిస్థితి, వాళ్ళ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది బయటికి రాకుండా ఇట్లాంటి ఇబ్బంది ఎదుర్కోవాలనంటే గవర్నమెంట్ అనేది ఒక షీ టీమ్ అనేది ఒకటి ఏర్పాటు చేసింది. ఆ షీ టీంలో వాళ్ళు కంప్లైంట్ చేసినట్టయితే కంప్లైంట్ ఇన్ఫర్మేషన్ అనేది సేఫ్గా పెట్టేసి ఎవరికి తెలియకుండా ఆ కంప్లైంట్ తీసుకొని వాళ్ళ యొక్క ప్రాబ్లం ఏదైతే ఉందో, ఉమెన్కి సంబంధించిన రిలేటెడ్ ప్రాబ్లం ఏదైతే ఉందో ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి షీ టీమ్ అనేది ప్రయత్నం చేస్తుంది. అయితే పబ్లిక్ ప్లేసెస్లో అమ్మాయిల మీద అగాత్యాలు, ఇందాక నేను చెప్పినట్టు వాళ్ళకే తెలియకుండా వాళ్ళతో బిహేవ్ చేయటం, ఇలా చేస్తే ఏం చేయాలంటారు? ఎలాంటి శిక్షలు ఉంటాయి? ఏదైనా కూడా, ఏ యొక్క యాక్ట్ అయినా కూడా ఫోటోలు తీయడం కానీ, లేకపోతే వాళ్ళని టచ్ చేయడం కానీ, లేకపోతే ఇట్లాంటి ఒకవేళ వాళ్ళని టచ్ చేసి వాళ్ళని ఫిజికల్ అబ్యూజ్ చేసి ఫిజికల్ అజాల్ట్ అట్లాంటివి ఏమైనా చేసేదంటారు అనుకోండి, సెక్షన్ 74 అండ్ 75 ఏం చెప్తుందంటే, మోడెస్టీ ఆఫ్ ఉమెన్ అంటే ఉమెన్కి సంబంధించిన ఏదైతే డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడం కానీ, వాళ్ళని టచ్ చేయడం కానీ, అట్లాంటి అబ్యూజ్ ఏదైతే చేస్తారో అట్లాంటి వాళ్ళకి ఈ యొక్క సెక్షన్ ప్రకారం 3 years ఆర్ అబోవ్ పనిష్మెంట్ అనేది వీళ్ళకి వేయడం జరుగుతుంది. ఇది సెకండ్ టైం ఇట్లాంటి అఫెన్స్ చేసినప్పుడు వాళ్ళని ఇమీడియట్లీ అరెస్ట్ చేసి నాన్ బెయిలబుల్ సెక్షన్స్ అనేది కూడా అట్రాక్ట్ అవుతాయి. ఓకే, వీళ్ళు ఇప్పుడు ఒకవేళ అఫెన్స్ ని ఎదుర్కొన్న వాళ్ళు ఎవరిని అప్రోచ్ అవ్వాలి అంటారు? జనరల్లీ మనకు లా అండ్ ఆర్డర్ అని అంటే, పబ్లిక్ పీస్ అని అంటే జనరల్లీ పోలీసే ఉంటుందండి. దానికంటే ఆల్టర్నేట్ ఇంకోటి ఏం లేదు. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసేది పోలీస్ డిపార్ట్మెంట్ కాబట్టి మనం లోకల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టాలి. ఓకే, లోకల్ పోలీస్ స్టేషన్లో అప్రోచ్ అయినా వాళ్ళు సరిగ్గా స్పందించకపోతే అప్పుడు ఏం చేయమంటారు? అప్పుడు అపిలేట్ అథారిటీస్ ఏవైతే ఉన్నాయో అపిలేట్ అథారిటీస్ అప్రోచ్ చేయాలి. లేదు అని అంటే వాళ్ళకి ప్రైవేట్ కంప్లైంట్ వేసుకునే అధికారం కూడా ఉంది. ఒకవేళ పోలీస్ డిపార్ట్మెంట్ ఈ యొక్క అంశం పైన ఎఫ్ఐఆర్ చేయలేదు, పట్టించుకోలేదు అని అంటే వాళ్ళు డైరెక్ట్ కోర్టుకి వెళ్ళి ప్రైవేట్ కంప్లైంట్ అనేది కోర్టులో ఫైల్ చేస్తే కోర్టు కాగ్నిజెన్స్ లోకల్ పోలీస్ స్టేషన్కి పంపిస్తుంది. కోర్టు నుంచి ఎఫ్ఐఆర్ చేయించి వాళ్ళకి సత్వర న్యాయం చేసే అవకాశం ప్రైవేట్ కంప్లైంట్లో కూడా ఉంటుంది. థ్యాంక్ యూ సార్.